మార్నింగ్ అండి, బాగున్నారా? నేను మీ పిసికిల్లాని. మరి ఈ రోజు అయితే ఇదిగోండి మా పిల్లలు అయితే బొచ్చు చేప తెచ్చారండి. బొచ్చు అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ బొచ్చు చేప నేనైతే పులుసు పెడతాను. ఇందులో ఏం వేస్తానంటే ఇదిగోండి బంగాళదుంపలు, మామిడికాయ, మరి ఉల్లిపాయలు, చింతపండు పులుసు వేసి మరి నేనైతే పులుసు పెడతానండి. మేము ఎలా వండుకుంటాం మీకు చూపిస్తానండి. ఉల్లిపాయలు అయితే మరి పోసుకుంటున్నానండి చేపల కూరలోకి. మరి ఉల్లిపాయలు అయితే నేను రోట్లో వేసి చక్కగా దంచుకుంటాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలను నేనైతే రోట్లో వేస్తానండి. ఉల్లిపాయలు అంటే గ్రేవీగా బాగా వస్తుందని చెప్పి మరి నేనైతే దంచుతున్నాను. చేపల కూర బోల్డ్ రకాలుగా వండుకోవచ్చండి. నేనైతే ఈరోజు బంగాళదుంప వేసుకుని మామిడికాయ వేసుకుని వండుకుంటున్నాను. ఉల్లిపాయలు అయితే మరి నేను రోట్లో వేసుకుని దంచుకుంటున్నానండి కూరలోకి. ఈ విధంగా అయితే దంచుకుని మరి బంగాళదుంపలు, మామిడికాయలు గట్రా అన్నీ కోసుకుందామండి. ఇవ్వండి ఉల్లిపాయలు మరి పచ్చిమిరపకాయలు వేసి ఈ విధంగా అయితే కచ్చపచ్చి దంచుకున్నానండి. బాగుంటుందండి ఇలా దంచుకుంటే, స్మెల్ కూడా మంచిగా పచ్చిమిరపకాయలు. ఇప్పుడు ఇలా దంచుకున్నాను కదా, మరి ఇప్పుడైతే నేను ఏం చేస్తానంటే ఇదిగోండి బంగాళదుంపలు అయితే కోసుకుంటున్నాను. ఇలా తీసుకుని ముక్కలు అయితే కోసుకుంటానండి. అయితే చెక్కుకున్నానండి. ఇదిగో మామిడికాయ కూడా చెక్కుకుంటున్నాను. మరి ఇప్పుడు వేసవకాలం కాబట్టి మామిడికాయల సీజన్ ఎక్కువ ఉంటుందండి. ఈ సీజన్ అయిపోతే మనకు దొరుకుతుంది కష్టమే కాబట్టి చక్కగా మామిడికాయలు వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. పులిహోర కానీ కూరల్లో కానీ. ఇదిగోండి మామిడికాయ కూడా కోసుకున్నాను నేను. ఇప్పుడైతే నేను కూర ఏ విధంగా చేసుకుంటానో చూపిస్తానండి మీకు. ఇదిగోండి చేపలు కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో ఇదిగో నూరు పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అండి. ఈ విధంగా వేసుకోవాలి. తర్వాత ఇవ్వండి బంగాళదుంపలు ఈ విధంగా కోసుకోవాలండి. తర్వాత ఇవ్వండి మామిడికాయ ముక్కలు. ఈ అన్నిటిలో నేనైతే ఇవ్వండి ఉప్పు వేసుకుంటున్నాను. చాలంత ఉప్పు, పసుపు, కారం. కారం కొంచెం ఎక్కువే వేసుకోవాలండి, చేపల కూర కాబట్టి కొంచెం నూనె, కారం, ఉప్పు ఎక్కువే పడతాయి. తర్వాత నూనె అండి. ఇవన్నీ కలుపుకోవాలి మనం. ఈ విధంగా అయితే పెద్ద చేపలు కదండి, ఇలాంటి ఎడల్పు సెట్లో వండుకుంటే చక్కగా ఏ ముక్కగా విడివిడిగా ఉంటుందండి. ఇలాగ మొత్తం ఇవన్నీ కలిపి బాగా ఇలా పట్టించుకోవాలి. అయితే మనం ఇలా పట్టించుకున్న తర్వాత ఇదిగోండి చింతపండు బాగా మరి రసం తీసుకొని వేసుకోవాలి. ఇదిగోండి చింతపండు పులుసు అయితే పోసుకున్నాను. ఇలాగా ముక్క మునిగి దాకా అయితే మనం ఈ విధంగా పోసుకోవాలి. సరే కదా. ఇప్పుడైతే నేను దీన్ని పొయ్యి మీద పెడతానండి. ఉడుకుతూ ఉండగా మధ్యలో ఏ మసాలా వేస్తానో కూడా చూపిస్తానండి.
కూర అయితే పొలం పెట్టానండి, ఉడుకుతా ఉంది. ఇది ఉడుకుతా ఉండగా నేనైతే మసాలా రెడీ చేసుకుంటానండి. ఏమేమి మసాలా వేయాలో నేను రెడీ చేసుకుంటాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. బంగాళదుంప, పచ్చేపలు, బొచ్చు చేప కలిసి కూర ఎలాగో మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి, బాగుంటుంది. కూర అయితే ఉడుకుతుంది కదా, మరి పొయ్యి మీద పెట్టాను. నేనైతే ఇందులో మసాలాలు ఉడుకుంటానండి. ఏమేమి వేస్తున్నానంటే ఇందులో చిన్నుల్లిపాయలండి, చిన్నుల్లిపాయలను, తర్వాత ధనియాలు, జీలకర్ర, తర్వాత ఇదిగోండి ఒక చెక్క, లవంగాలు, తర్వాత ఒక 52 యాలక్కాయలు ఇదిగోండి. ఇప్పుడైతే అల్లం వేయలేదండి. ఇప్పుడైతే బాగా దంచుకొని మనం కూరలో వేసుకుందాం. ఇది చూద్దామండి ఉడికిందో లేదో. అదిగోండి కూర చూపించండి. మరి బాగా ఉడుకుతా ఉంది కాబట్టి ఇప్పుడు నేనైతే మసాలా వేస్తానండి. నూరు పెట్టాను కదా, దంచుతున్న మసాలా అయితే ఇదిగోండి. ఈ విధంగా మసాలా వేసిన తర్వాత ఇలాగైతే తిప్పుకోవాలి. మనం గట్టి పెట్టకూడదండి, గట్టి పెడితే ముక్కలన్నీ చిదిరిపోతాయి. కాబట్టి ఇలా పెట్టిన తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలు అయితే మనం ఉడికించుకుందామండి. ఉడికించుకున్న తర్వాత కొత్తిమీర వేసి దించేద్దాం. అదిగోండి కూర అయితే మా దగ్గర దాకా వచ్చేసింది. ఎగిరిపోయినట్టేనండి. సరే ఇందులో ఇప్పుడైతే నేను ఇదిగోండి కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. సరే చేపల కూర అండి చాలా చక్కగా అయితే ఉడికిపోయింది, రెడీ అయిపోయింది. ఇంకా ఆపేద్దాం పొయ్యి అయితే. మరి ఉప్పు సరిపోయింది లేదో చూసుకొని కావాలంటే ఉప్పు వేసుకోవాలండి, లేదంటే సరిపోయింది. మనకైతే సరిపోద్ది అనుకుంటున్నాను నేనైతే. ఇదిగోండి కూర అయితే రెడీ. చేప, బంగాళదుంప, మామిడికాయ కూర రెడీ. ఉప్పు సరిపోయింది లేదో చూస్తున్నాను. చక్కగా ఉడికిపోయిందండి. బాగుంది. తర్వాత ఉప్పు, పులుపు అన్ని సరిగ్గా మామిడికాయ ముక్క, దుంపలో బాగా ఉడికింది. ఇంకేం తింటావా? మమ్మీకి కూడా తినేసింది, ఉప్పు చేసింది. చూస్తారు కదండి, మరి చాలా బాగుంది. మరి ఈ విధంగా మేమైతే వండుకుంటున్నాం. ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ అండి.